తెలంగాణలో జాతర సందడి హోరెత్తుతోంది. అమ్మవార్లకు చెల్లించే బంగారం ధరలు నానాటికి పెరుగుతున్నాయి. అయితే బంగారం ధరలు పెరిగినా భక్తులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కోరిన కోరికలు తీర్చిన తల్లులకు మొక్కులు అప్పజెప్పాల్సిందేనంటూ బంగారాన్ని ముట్టచెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మేడారం జాతర కోలాహలం మొదలైంది. ఆనవాయితీలో భాగంగా తొలుత అనుబంధ జాతరలకు వెళ్తున్నారు. ఇంటి వద్ద అమ్మవారికి మొక్కులు చెల్లిస్తుంటారు. అందులో భాగంగా ఇంటి వద్దనే బంగారం సమర్పిస్తున్నారు. చాలా మంది భక్తులు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 80 ప్రాంతాలలో అనుబంధ జాతరలు జరుగుతుంటాయి. ఈ జాతర ఉండే బెల్లం షాపులు, ఇతర ప్రాంతాల షాపుల ముందు భక్తులు బారులు తీరుతున్నారు. అయితే ఇదే సమయంలో బెల్లం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటి వరకు కిలో 30 రూపాయలు ఉండగా ఇప్పుడు 40 రూపాయల వరకు చేరుకుంది. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో పలువురు వ్యాపారులు నాసిరకం బెల్లాన్ని అంటగడుతున్నారు. నాకు కడుపు నొప్పి వచ్చినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మొక్కిరు, నాకు సమ్మకి మొక్కిర్రు. అందుకే ఇప్పుడు మొక్కు తీర్చుకోవడానికి వచ్చినాం. బెల్లం జోకిచ్చిర్రు, నాయత్తు బంగారం వేసిర్రు. పల్లె పట్నం అనే తేడా లేకుండా సమ్మక్క సారలక్కను కొలుస్తుంటారు. అమ్మవారి పూజలో భాగంగా బెల్లాన్ని బంగారంగా ముట్ట చెప్పుతారు. మరో 10 రోజుల పాటు బంగారానికి మరింతగా డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. అయితే ధరలు పెరిగినా భక్తులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమ్మవార్లకు మొక్కులో భాగంగా నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. మేము ఇంటికాడే చేసుకుంటాం. ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇంటికాడే చేసుకుంటాం. దేని కాడ అన్ని సామాన్లు కొంట పోతాం కదా మేము. ఇక అని కొంట పోవడానికి ఇక్కడికి వచ్చినాం. అట్లా ఇక ఊళ్ళో తెలుసుకుంటారు కానీ ఇంకా తెలుసుకోలేం మేము. అక్కడ ఇక్కడనైతే 36 అంటాడు షేటు. బెల్లమే తీసుకుంటాను. అమ్మవార్లకు సమర్పించేందుకు నాణ్యమైన బంగారం అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. నాసిరకం బెల్లం నియంత్రణను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.